హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. లాంగ్ రన్ లో అదరగొడుతున్న సీతం వాకిట్లో సిరిమల చెట్టు ఫిల్మ్ రీ రిలీజ్ లో ఫ్లాప్ అయిన యుగానికి ఒక్కడు 50 కోట్ల టార్గెట్ గా దూసిపోతున్న కోట్ ఫిల్మ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఈ వీకెండ్ దిల్లో బ్యాండ్ కోట్ సినిమాలతో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ ఆఫీసర్ కూడా తెలుగులో రిలీజ్ అయింది అండ్ డీసెంట్ టాక్ కూడా తెచ్చుకుంది. బట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో మార్చ్ 20 నుంచి 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. ఇక రీసెంట్ గా ఎంతో మంది ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఏజెంట్ ఫిల్మ్ ఓటీటీలో రిలీజ్ అవగా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో ఓటీటీలో కూడా సేమ్ రెస్పాన్స్. చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే అని చెప్పాలి. సగం కూడా చూడలేక వెనక్కి వచ్చేసామంటూ సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. బట్ చాలా ఇయర్స్ తర్వాత ఓటీటీలోకి రావడంతో వ్యూవర్షిప్ డీసెంట్ గా ఉందని చెప్పొచ్చు. విక్రమ్ వీరతీర సూర టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది. చిత్రంగా పార్ట్ 2 ని ముందు రిలీజ్ చేసి పార్ట్ 1 ని తర్వాత రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ పార్ట్ 2 టీజర్ ఎలా ఉంది అంటే ఖచ్చితంగా సినిమా వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది. విక్రమ్ ని నార్మల్ లుక్ లో చూసి చాలా ఇయర్స్ అయిపోవడంతో ఇదైతే కొత్తగా అనిపించిందని చెప్పొచ్చు. మాస్ లుక్ లో కనిపించి ఇంప్రెస్ చేశాడు విక్రమ్. టీజర్ క్వాలిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది. పైగా నదర్ అట్రాక్షన్ గా ఎస్ఏ సూర్య కూడా మూవీలో ఉన్నాడు. రీసెంట్ గా విక్రమ్ సినిమాలు ఎన్ని చేసినా కూడా హైప్ తో రిలీజ్ కాలేదు. మరి ఈ మూవీ ఎలాంటి హైప్ తో రిలీజ్ అయ్యి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా తర్వాత కాస్త స్లో అవగా ఈ రోజు తన బర్త్డే కావడంతో తన అప్కమింగ్ ఫిల్మ్ కి సంబంధించిన అప్డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ప్రొడక్షన్ టీమ్. ప్రెజెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ అంటే అది సితారా ఎంటర్టైన్మెంట్స్. ప్రొడక్షన్ నెంబర్ 32 అనే పేరుతో ఆనంద్ తో ఒక సినిమా తీయబోతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. కార్తీ సినిమా ఫ్లాప్ టాక్ టు ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా తెలుగు స్టేట్స్ లో బాక్సాఫీస్ దగ్గర 80% వరకు రికవర్ అయిపోతుంది. అది కార్తీ తెలుగు ఆడియన్స్ మీద వేసిన బ్రాండ్. బట్ ఇప్పుడు తన ఫిల్మోగ్రఫీలోనే చాలా స్పెషల్ సినిమా అయిన యుగానికి ఒక్కడు రీ రిలీజ్ అవగా అన్ఎక్స్పెక్టెడ్లీ రీ రిలీజ్ లో ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. డే 1 మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. రీజన్ వచ్చేసి రాంగ్ రిలీజ్. సినిమాకి రీ రిలీజ్ లో చాలా పొటెన్షియాలిటీ ఉన్నా కూడా కొత్త రిలీజ్ లో పడ్డ వెంట్ కోట్ సినిమా ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కావడం, మరోపక్క సీతం వాకిట్లో సినిమాల చెట్టు స్టిల్ రన్ అవుతూ ఉండడంతో అన్ని సినిమాల ఎఫెక్ట్ ఈ సినిమాకి గట్టిగా పడ్డాయి. సో రీ రిలీజ్ కి రిలీజ్ టైం అనేది ఎంత ఇంపార్టెంటో మరోసారి గుర్తు చేసింది ఈ ఫిల్మ్. ఇక మరోపక్క సీతం వాకిట్లో సినిమాల చెట్టు లాంగ్ రన్ తో దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 6 కోట్ల మార్క్ ని దాటేస్తూ బిజినెస్ మ్యాన్ ని బీట్ చేసి ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కు వచ్చిన ఈ ఫిల్మ్ ఇప్పుడు 6.5 కోట్ల వైపు దూసుకుపోతుంది. అండ్ వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేసిందంటే మాత్రం 7 కోట్ల మార్క్ ని ఫుల్ రన్ లో అందుకునే ఛాన్సెస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక తెలుగు స్టేట్స్ ని పక్కన పెడితే అటు యూఎస్ఏ లో కూడా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టింది ఈ ఫిల్మ్. ఇప్పటి వరకు $43,473 ని కలెక్ట్ చేస్తూ గబ్బర్ సింగ్, ఇంద్ర, మురారి సింహాద్రి అండ్ చెన్నకేశవ రెడ్డి తర్వాత ఆల్ టైమ్ 6th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికైతే గబ్బర్ సింగ్ $66,175 తో టాప్ ప్లేస్ లో ఉండడం విశేషం. మరి ఈ వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. కోట్ మాత్రం ఈ అన్ని సినిమాలకి గట్టిగా దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. బేసిక్ గా శుభం అనే టైటిల్ ని సినిమా అయిపోయాక చూస్తాం, ఎక్కడో ఉపేంద్ర గారి సినిమాలో తప్పితే. బట్ ఇప్పుడు అదే టైటిల్ తో సినిమా రాబోతుంది. సినిమాని ప్రొడ్యూస్ చేసింది సమంత గారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ లో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ రూపమెత్తారు సమంత. అండ్ ఇప్పటికే సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చేయడంతో రిలీజ్ కి కూడా రెడీ అయిందని చెప్పొచ్చు. మరి యాక్టర్స్ గా సూపర్ స్టార్డమ్ చూసిన సమంత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. చావా నిన్న హాలిడే అడ్వాంటేజ్ తో తెలుగు స్టేట్స్ లో మరోసారి 80 లక్షల గ్రాస్ ని 40 లక్షల పైన షేర్ ని దాటేస్తూ దిల్రుబా కంటే కూడా చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 14.5 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 7.2 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 3 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇప్పటికే 4.2 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఈ వీకెండ్ గ్రోత్ చూపిస్తే ఫుల్ రన్ లో 20 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా. ఇక దిల్రుబాకి డే 1 బుక్ మై షోలో 8,000 వరకు టికెట్స్ సోల్డ్ అవగా డే 2 మరీ దారుణంగా 5,000 టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి. అంటే 2 డేస్ కి గాను బుక్ మై షోలో ఈ మూవీకి తగిన టికెట్స్ 13,000 మాత్రమే. కాలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో చేసిన ఫిల్మ్ ఇంత దారుణంగా పర్ఫార్మ్ చేయడం ఒక షాకింగ్ థింగ్. కా సినిమా ప్రీమియర్స్ కి మూవీ 2 డేస్ కలెక్షన్స్ కంటే కూడా బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ రోజుల్లో కంటెంట్ ఈస్ ద మ్యాటర్. ఇక ఇదే ఫార్ములాతో కోట్ ప్రెజెంట్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ఉండగా 107 రోజుల సినిమాలే 24 గంటలు కంప్లీట్ అయ్యేలోపు 1,00,000 టికెట్స్ ని అందుకోవడం కష్టంగా ఉంటే డే 1 1,20,000 టికెట్స్ ని దాటిస్తూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇక డే 2 చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ ట్రేడ్ కి అయితే షాక్ ఇస్తుంది. చాలా ఏరియాస్ లో డే 1 కంటే డే 2 బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుండడం విశేషం. ప్రెజెంట్ ఉన్న ఊపు బట్టి చూస్తే డే 2 4 నుంచి 5 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. ఈవినింగ్ అండ్ నైట్ షోస్ బుకింగ్స్ బాగున్నాయంటే మాత్రం డే 1 కంటే బెటర్ కలెక్షన్స్ ని చూడబోతున్నాం. సో వీకెండ్ కే ఖచ్చితంగా 20 కోట్ల మార్క్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. సో ఫుల్ రన్ లో 50 కోట్ల టార్గెట్ గా దూసిపోతుంది కోట్ ఫిల్మ్. అలా ప్రెజెంట్ ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మారింది ఈ సినిమా. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కోట్, చావా, సీతం వాకిట్లో సినిమాల చెట్టు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.